సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క నామము. ఆపత్కాలమందు యెహోవా ఉత్తరమిచ్చును. 20వ కీర్తన మొదటి వచనము. అవును ప్రియులారా, ఈ లోకములో ఉన్నటువంటి ఎవరైనా మన సొంత రక్త సంబంధులైన బంధుమిత్రులైనా స్నేహితులైనా నీవు అడిగినప్పుడు వారు దానికి జవాబు ఇవ్వగలుగుతారో లేదో కానీ మన దేవుడైనటువంటి యెహోవా మాత్రము తప్పనిసరిగా మనకి జవాబు దయచేస్తాడు అని దావీదు భక్తుడు అంటున్నాడు. ఎందుకని ఈ మాటలు అంటున్నాడంటే, దావీదు భక్తుడు తన యొక్క సైన్యం మీద ఆధారపడలేదు, కానీ ఎప్పుడైనా ఆపద కలిగినా ఏదైనా అవసరత వచ్చినా ప్రభువు మీద ఆధారపడి ప్రభువుకి మొర్రపెట్టి దానికి జవాబు పొందుకున్నాడు కాబట్టే ఈ మాటలు చెప్పగలుగుతున్నాడు ప్రియులారా. అలాగే మనము 2వ దినవృత్తాంతముల గ్రంథమును గనక గమనించినప్పుడు అక్కడ 20వ అధ్యాయంలో యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు కనపడుతున్నాడు. యోధా జనులను పరిపాలిస్తున్నటువంటి రాజు. ఆ రాజు మీదకి యుద్ధానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మోయాబీయులు కానివ్వండి, అమోనీయులు కానివ్వండి, మెయోనీయులు వీరందరూ కూడా యెహోషాపాతు మీదకి ఒక గొప్ప సైన్యంగా వచ్చినప్పుడు యెహోషాపాతుకు ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో ఉన్నాడు. అందుకనే యెహోషాపాతు అంటున్నటువంటి మాట ఏంటంటే, తన చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా రాజులను కానీ వేరే వాళ్ళని కానీ సహాయం కొరకు వారి యుద్ధకు పరిగెత్తలేదు, కానీ అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యుద్ధ విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవాలని వేడుకొనిరి. వారి భార్యలు, వారి యొక్క బిడ్డలు, చంటి బిడ్డలు మొదలుకొని అందరూ కూడా యెహోవా యుద్ధ విచారణ చేయడానికి వారు మనస్సు నిలుపుకున్నట్లుగా మనం చూడొచ్చుకుంటాం. వారు సహాయం కొరకు మనుషుల వైపు చూడలేదు, కానీ ప్రభువా నీవే మాకు సహాయము చెయ్యి అని అక్కడ అడుగుతున్నట్లుగా మనం గమనించవచ్చు. అందుకనే ఇక్కడ 12వ వచనంలో కనుక మనం గమనించినప్పుడు, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకునో మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యోధా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడిరే. ఎంత గొప్ప విశ్వాసము దేవుని మీద ఉంచాడో మనం గమనించవచ్చు. కాబట్టి ఆపద వచ్చింది, చుట్టుపక్కల ఉన్నటువంటి విస్తారమైనటువంటి సైన్యము నా మీదకి వస్తున్నారు, కాబట్టి నాకు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నామయ్యా, నీవే మాకు దిక్కు, నీవు తప్ప మాకు దిక్కెవరు లేరు. ఈ ఆపద సమయంలో ఈ యొక్క గొప్ప ఆపద నుంచి మా యొక్క రాజ్యాన్ని, మా యొక్క బిడ్డలను, మా యొక్క సైన్యాన్ని, మా యొక్క ప్రజలను విడుదల దయచేసేది నువ్వే అని దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి వారు ప్రార్థించినట్లుగా మనం గమనించవచ్చు. దావీదు భక్తుడు అంటున్నాడు, ఆపత్కాల సమయంలో యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. అవును, వీళ్ళు ఇంత గొప్ప ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ 17వ వచనాన్ని కనుక గమనిస్తే, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసినటువంటి నిమిత్తము లేదు. యూదావారిలారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడానున్న యెహోవా దయచేసి ఈ రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోను, యెహోవా మీతో పాటు ఉండును. దేవుడే మనతో ఉండగా మనకి ఏమాత్రం కూడా దిగులు అక్కర్లేదు, ఏమాత్రం కూడా భయం అక్కర్లేదు, ఏమాత్రం కూడా ఇదిగో నా మీదకి వస్తున్నటువంటి జనాంగం ఎట్లా అని ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడే వారి సంగతి చూసుకుంటాడు. మీరు ఊరక నిలిచుండుడి, దేవుడే మీ పట్ల ఆ యుద్ధము జరిగించును. యుద్ధము చేసేది మీరు కాదు, దేవుడే మీ పక్షాన జరిగిస్తున్నాడు. అవును పిల్లరా, చాలా గొప్ప విజయాన్ని ఆ తర్వాత ప్రభు వీరందరూ కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ బోరలు ఊదుతూ దేవుని స్తుతిస్తూ అక్కడికి వెళుతున్నప్పుడు మాటుగాండ్రని పెట్టినటువంటి వారందరినీ కూడా చంపివేయడం, తర్వాత వాళ్ళంతటా వారే చంపుకొని ఉండటము, తర్వాత వీరు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు 3 రోజులకు సరిపడినటువంటి ఆస్తి, బంగారం కానివ్వండి, ధనము కానివ్వండి, వెండి కానీ విస్తారంగా వీరు దోచుకొని అక్కడి నుంచి ఒక గొప్ప సంతోషంతో వారు బయలుదేరి వచ్చినట్లుగా మనం గమనించుకుంటారా. ఏదైనా ఆపద సమయంలో ఉన్నావా నీవు? నీ బంధుమిత్రులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ రక్త సంబంధులు కానీ ఎవరు కూడా నీకు సహాయం చేయలేనటువంటి స్థితిలో నిస్సహాయులై ఉన్నారా? అయితే ప్రభు అంటున్నాడు, ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను, గొప్ప విడుదలను దయచేస్తాను. యెహోషాపాతుకు చేసిన పని అదే. ఎంత గొప్ప సైన్యాన్ని జయించడానికి నాకు శక్తి చాలదయ్యా, నీవే మాకు దిక్కు, నీవే చెయ్యన్నప్పుడు ప్రభువు వీరు యుద్ధము చేయకుండానే అద్భుతమైనటువంటి రీతిలో వారికి విజయాన్ని అనుగ్రహించాడు. విజయాన్నిగా మాత్రమే కాదు, కానీ గొప్ప సంపదను కూడా వారికి ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. మనము కూడా అంతే, చిన్న చిన్న విషయాలకే భయపడిపోతూ నా మీదకి గొప్ప ఆపద వస్తుంది, ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో చాలామంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి స్థితిలో ఉంటున్నారు. కానీ ఒక్కసారి ప్రభు వైపు చూచి, ప్రభువా ఈ యొక్క ఆపద నాకు కలిగి ఉంది, ఈ ఆపత్కాలంలో సహాయం చేసేవాడు నీవని నేను వాక్యాన్ని విన్నానయ్యా, ఆ వాక్య ప్రకారం నా జీవితాన్ని కూడా ఈ ఆపద సమయంలో గట్టెక్కించవా అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడు, యథార్థమైనటువంటి హృదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఆపదల మీద నుంచి మనకిస్తాడు. కాబట్టి ఇదన్న వాక్య ధ్యానం ద్వారా మనం కూడా ప్రభువుకి మొరపెట్టేవారిగా ఉందాం.
గొప్ప విజయంతో పాటు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు కూడా పొందుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. చాలామంది వారి యొక్క ఆపద సమయంలో ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో వారి యొక్క ప్రాణాలను ముగించుకుంటున్నారు ప్రభా. కానీ మాకు విడుదల దయచేసేటువంటి దేవుడు ఉన్నటువంటి సత్యాన్ని వారు గమనించి మీ వైపు చూచిన ఆయన ఈ ఆపద నుంచి గట్టి భాగ్యం ప్రతిబిడకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.